హాయ్ అండి. ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న చుక్క కూర పప్పు ఎలా వండుకోవాలో చూద్దాము. నేను కొంచెం సగము కందిపప్పు, సగం పెసరపప్పు అండి. ఈ కాంబినేషన్‌లో అమ్మ వండేదండి. నానమ్మకి వేడి చేస్తుందని. ఈ కాంబినేషను పప్పు, కందిపప్పు సగం, పెసరపప్పు సగం కాంబినేషన్‌లో పప్పు, చుక్క కూర అద్దిరిపోతుందండి. ముందుగా చిన్నగా 3 కట్టలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాము చుక్క కూరని. ఇలాగ టీ గ్లాసులో సగము హాఫ్ కందిపప్పు, ఆ పెసరపప్పు గంట ముందు నానబెట్టుకుందామండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగ నానబెట్టుకుని ఒక గ్లాస్‌కి వాటర్ వేసుకొని ఉంచుకున్నానండి. ఇలాగ ఒక టమాటా, పచ్చిమిరపకాయ చీరుకులు, పోపు కోసము వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, చుక్క కూర ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా కుక్కర్ పెట్టుకుని మనము కందిపప్పును, పెసరపప్పు వేసుకుని, పచ్చిమిరపకాయ చీరుకులు, ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు, చింతపండు వేసుకుని, మనం ఇప్పుడు చుక్క కూర కూడా వేసుకుని, ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం కూడా వేసుకుని విజిల్ పెట్టుకుందామండి. హై ఫ్లేమ్‌లో 1 విజిల్ పెట్టి సిమ్‌లో 3 విజిల్స్ వేయించుకుందాము. అయితే రక్తహీనతను తగ్గించడంలో చుక్క కూరలో ఉండే ఐరన్ బాగా సహాయపడుతుందంటండి. తరచూ చుక్క కూరను తింటే జీర్ణ వ్యవస్థ పని మెరుగ్గా ఉంటుందంట. గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు చుక్క కూర తగ్గిస్తుందంటండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌తో బాధపడే వారికి కూడా చుక్క కూర ఎంతో బాగా ఉపయోగపడుతుందంటండి. ముందుగా ఇలా ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని, ఉప్పు వేసుకొని, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఈ చుక్క కూర టమాటా, చింతపండు కాంబినేషన్ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ సగం కందిపప్పు, పెసరపప్పు వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాము. నేతితో పోపు వేసుకుందాము. ఇలా గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరగాయలు ఇలా పోపు వేసుకుంటే ఎంతో టేస్టీ మన చుక్క కూర పప్పు రెడీ అయిపోతుందండి. అయితే కందిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటండి. ఈ పప్పులో సోడియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయంటండి. ఇలా పోపు వేసుకుందాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చుక్క కూర, ఈ పెసరపప్పు, కందిపప్పు కాంబినేషన్‌లో చాలా బాగుందండి. పప్పు ధాన్యాల్లో పెసరపప్పుని రాణిగా అభివర్ణిస్తారంట. ఆయుర్వేద ప్రకారం పెసరపప్పు ఒక సాత్విక ఆహారం అంటండి. పెసరపప్పు తింటే కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటండి. ఇది చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో పెసరపప్పు, చుక్క కూర తింటే చాలా అద్దరిపోయిందండి. మన టుడే స్పెషల్‌లో నేను టేస్ట్ చూశానండి. అద్దరిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.